చాలా బాగుందన్న. తాండవం అన్నారు, నిజంగా బాలయ్య బాబు తాండవం చూసాము, అలాగే తమన్ గారి తాండవం చూసాం అనమాట. ఆయన ఆన్ స్క్రీన్ ఈయన చేస్తే ఆఫ్ స్క్రీన్ ఆయన చేశాడు. థియేటర్లో కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంటుంది, కానీ ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, మామూలుగా ఉండదు. థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలే. సో బోయపాటి గారు నిజంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఎలాంటి సినిమాలు కావాలో, ఆయన ఎలా చూడాలనుకుంటారో అలాంటి సినిమాలు తీసుకొస్తున్నారు. సో అఖండ తాండవం నాకైతే చాలా నచ్చింది అండ్ మంచి మూవీ అన్న. అఖండ 1కి 2కి ఏంటంటే 1 మన రాష్ట్రం వరకే ఆగిపోయింది. ఇది రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, నెక్స్ట్ జయఖండ ఖండాలు దాటి ఖండాలుగా వెళ్తుందని అనుకుంటున్నాం. సో ఏం నచ్చింది సినిమా? బాలయ్య బాబు ఇంకేం నచ్చుతుంది, 1 and only బాలయ్య. అంటే చెప్తున్నా, ఆన్ స్క్రీన్ ఈయన, ఆఫ్ స్క్రీన్ తమన్ తాండవం. బాలయ్య తాండవం, తమన్ తాండవం ఇద్దరు కలిపి థియేటర్లో చెవులు బాగానే ఉన్నాయి కదా అని చూసుకున్నాను అనమాట. సినిమా అయిపోయిన తర్వాత 2 చెవులు బాగానే ఉన్నాయా లేదా అనేది చూసుకున్నాను. ఎందుకంటే ఈ నరుపులు, ఆయన మెరుపులు రెండు కూడా ఫ్యాన్స్కి కంప్లీట్ ఫుల్ ఫ్యాన్ స్టఫ్. బాలయ్య బాబు గారిని ఒకప్పుడు ఇలాంటివి చేస్తే బాలయ్య అనేవారు, బట్ ప్యూర్లీ బాలయ్య థింగ్స్ ఇవన్నీ కూడా. ఆయన కాకుండా ఇంకెవరు చేయలేరు, ఇంకెవరు చేసినా మనం యాక్సెప్ట్ చేయలేము. ఓన్లీ బాలయ్య కెన్ డూ దిస్. కుంభమేళా సీన్స్ ఉన్నాయి అండ్ హిమాలయాల్లో ఉన్నాయి. సంయుక్త మీనన్ గారిని ఒక్కళ్ళనే పాపం చెప్తే రివీల్ అయిపోతుందేమో, ఎందుకు ఆవిడ పాపం ప్రజ్ఞ జైస్వాల్కి ఏమో దండేస్తారు. సో ఇలాంటివి కొన్ని. ఆది పినిశెట్టి ఆయన కూడా చాలా బాగా చేశాడు. అదే చెప్తున్నా కదా, అంటే ఆది పినిశెట్టి గారు కనబడ్డారు, బట్ 1 and only బాలయ్య. ఆయన తమన్ అదే చెప్తున్నా కదా, సినిమా అయిపోయిన తర్వాత చెవులు బాగానే ఉన్నాయా, రక్తం ఏం రావట్లేదు కదా అని చెవుల్ని 2 సార్లు జాగ్రత్తగా పరిశీలించుకొని బాగానే ఉందనుకొని బయటకు వచ్చా అనమాట. జై అఖండ, జై బాలయ్య అంతే. థియేటర్ మొత్తం ఒకటే స్లోగను, మామూలు లేదు. స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయిన దాకా ఇంటర్వెల్ మొత్తం జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, ఇంక వేరే స్లోగనే లేదు.